హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ద వ్యూ. సింహం అడవికి రారాజు. కారు చీకటి కమ్మినప్పుడు కూడా అది కదులుతోంది. ఎవ్వరు ఊహించని వేళకి జాగ్రత్తగా దాడి చేస్తుంది. అదే సింహం ఒకసారి పడిపోయింది, రణరంగంలో ఆగిపోయింది. కానీ సింహానికి దశలు మారడం కొత్త కాదు. అది కేవలం ఎదురులేని పరిస్థితుల్లో తల వంచుకుంది అంతే. క్షణికమే దాని గర్వం గాయమవుతుంది, కానీ గుండె దడగడం అస్సలు ఎక్కడ ఆగదు. అది తల ఎత్తి చూసింది, దాని కంట్లో అదే మెరుపు తిరిగి కనిపించింది. శత్రువులు సింహం మరణించిందని హేళన చేశారు, దాని గర్జనకు విలువ ఇవ్వలేదు. కానీ అదే గర్జన మళ్ళీ గాలి కదిలిచ్చినప్పుడు అందరినీ చర్చించుకునేలా చేసింది. సింహం మళ్ళీ నిలబడింది, ఒక్కసారిగా గర్జించింది. అడవి మొత్తం గడగడలాడింది. అది తిరిగి తన సింహాసాన్ని అధిరోహించింది. ప్రతి జీవరాశులు దానికి జేజేలు కొట్టాయి. కొన్ని జీవరాశులైతే దాని దెబ్బకు వణికిపోయాయి. ఇది కేవలం అడవిరాజు మాత్రమే కాదు, ఇది దాన్ని గౌరవాన్ని తిరిగి పొందిన ఒక సింహం. నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ సింహానికి రూపం. లాస్ట్ 5 yearsగా చూసుకుంటే బాలేబాబు పాపులారిటీ చాలా పాజిటివ్ వేలో అమాంతం పెరిగిపోయింది. అండ్ ఈ పాపులారిటీ ఏదో జస్ట్ కంటిన్యూస్గా మూవీస్ హిట్స్ అవ్వడం వల్ల మాత్రమే వచ్చింది కాదు, జస్ట్ ఒక టాక్ షో వల్ల వచ్చిన పాపులారిటీ అంతకన్నా కాదు. దానికి మించి ఆయన యాటిట్యూడ్ అండ్ ఈ జనరేషన్ వాళ్ళు బాలకృష్ణ గారిని చూస్తున్న విధానం కూడా మెయిన్ ఫ్యాక్టర్స్ అయ్యాయి. ఒకప్పుడు బాలేబాబు అంటే పొలిటికల్ అండ్ మాస్ ఫ్యాన్స్ అని జస్ట్ ఒక గ్రూప్కే లిమిట్ చేసి చూసేవారు. బట్ ఇప్పుడు ఓల్ ఏపీ తెలంగాణతో పాటు యుఎస్ఏలో మన తెలుగోళ్ళు అందరూ బాలేబాబు సినిమాలని, ఆయన పర్సన్ అని ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఒకప్పుడు ఎందుకు ఇలా లేదు? ఈ జనరేషన్ వాళ్ళు ఎందుకు బాలేబాబుని ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అప్పటికి ఇప్పటికీ ఏం మారింది? ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది అనేది కాసేపు మనం మాట్లాడుకుందామా? ఫస్ట్ థింగ్, బీయింగ్ రియల్ ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ వరల్డ్ అనే దానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. మనం ఇప్పుడు బ్రతుకుతున్న ఈ సోషల్ మీడియా జమానాలో ఈ సెలబ్రిటీస్ అందరూ ఒక స్పాట్లెస్ ఇమేజ్ ని పోర్ట్రే చేయడానికి చాలా గట్టిగా ట్రై చేస్తూ ఉంటారు. దానికోసం చాలా పిఆర్ ఏజెన్సీలు బ్యాక్గ్రౌండ్ లో చాలా కష్టపడుతూ ఉంటాయి. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి ఈ ట్రెండ్ మరీ ఓవర్ అయిపోవడం వల్ల జనాలకు అర్థమైపోయింది ఏది ఫేకో, ఏది జెన్యూనో, ఏది పిఆర్ స్ట్రాటజీయో అన్నీ ఇట్టే కనిపెట్టేస్తున్నారు. సో ఇవన్నీ రోజు చూస్తూ విసిగెత్తిపోయిన జనాలు అలాంటి సెలబ్రిటీస్కి డిస్కనెక్ట్ అయిపోయి ఆనెస్టీ అండ్ రిలేటబిలిటీకి ఎక్కువ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. తప్పో రైటో పక్కన పెట్టేస్తే మన ఇండస్ట్రీలో బాలేబాబు అంత ఆనెస్ట్గా ఉండేవాళ్ళు చాలా రేర్. ఈ మాట నేను చెప్పడం కాదు, ఎన్నో సందర్భాల్లో మీరే చూశారు. బయట ఒక క్యాజువల్ మీటింగ్కి వెళ్ళినా, లేకపోతే మూవీకి సంబంధించిన ఈవెంట్స్ అటెండ్ అయినా, అది ఆయన సినిమా అయినా లేకపోతే వేరే వాళ్ళదైనా, ఇలా ఆయనకి ఏం సంబంధం ఉండదు, ఆయనలాగే ఉంటారు. మెయిన్గా ఈ క్వాలిటీనే ఇప్పటి జనరేషన్ వాళ్ళని బాలేబాబు గారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. బాలయ్య అన్ఫిల్టర్డ్ కామెంట్స్ కానీ, యాక్షన్స్ కానీ, అన్ఎక్స్పెక్టెడ్ న్యూయాన్సెస్ కానీ, అసెంట్రిక్ పబ్లిక్ అపీరెన్సెస్ కానీ, ఇలా అన్ని ఒక రియల్ పర్సన్ ని చూస్తున్న ఫీలింగే కలుగుతుంది తప్ప ఏదో ఫేక్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ రాదు బాలేబాబు గారితో. ఇదే ఆడియన్స్కి బాలేబాబు అంటే ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ అయ్యేలా చేస్తుంది. బాలయ్య తనకి నచ్చింది చేస్తారు, తనకి పాడాలనిపిస్తే పాడతారు, తనని ఎంతమంది కామెంట్ చేసినా మళ్ళీ పాడతారు, మళ్ళీ పాడతారు. ఏంటైనా ఇన్ని కామెంట్స్ వచ్చినా మారట్లేదు అని అనుకుంటే బ్రో ఐ డోంట్ కేర్ అని అనుకుంటారు. స్టేజ్ మీద ఓపెన్ గా లగ్తా హై ఆస్మాన్ సే ఫరిష్తా అవతర్కే అని హీరోయిన్ ని పొగిడేస్తారు. మొబైల్ ఇసిరాలంటే ఇసిరేస్తారు, మైక్ తిప్పాలంటే తిప్పేస్తారు. కొన్నిసార్లు ఇవన్నీ ఫెయిల్ అయినా, కొంతమంది నవ్వుకున్నా బాలేబాబు అలానే ఉంటారు. అదే నచ్చుతుంది అందరికీ. జనాలు ఆయన చూస్తున్నారు అన్న విషయం మనకి తెలుసు. మరీ ముఖ్యంగా మీడియా వాళ్ళు ఇది రికార్డ్ చేస్తారని, కొంతమంది అయితే ఈయన్నే సెంట్రలైజ్డ్ గా ఫోకస్ చేస్తారన్న విషయం కూడా తెలుసు. ఇలా ఏది చేసినా అది ఫెయిల్ అయితే మన పరిస్థితి ఏంటి అంటే ఒక ఆక్వర్డ్నెస్ ఫీలింగ్ ఏమి ఉండదు ఆయనకి. ఎంబారెస్డ్ గా ఫీల్ అవ్వరు. నాకు అనాలనిపించింది అనేసాను, చేయాలనిపించింది చేసేసాను, చెప్పాలనిపించింది చెప్పేశాను. ఇప్పుడు జనాలకి బాలయ్య బాబు గారు అంటే ఎలాంటి ఇంపర్ఫెక్షన్స్ లేని ఒక సూపర్ స్టార్ కాదు, మనలా ఉండే రియల్ గా ఉండే ఒక సరదా మనిషి. ఈ మోడర్న్ సెలబ్రిటీ కల్చర్ లో మిగతా సెలబ్రిటీస్ నుండి బాలయ్య బాబు గారిని వేరు చేసింది అదే. బాలయ్య బాబు స్పీచ్లు కానీ, ఇంటర్వ్యూలు కానీ అన్ని అన్ఫిల్టర్గా మాట్లాడతారు. చదువుకోనొచ్చి ప్రిపేర్ అయిన స్పీచ్లు ఉండవు, బట్టిన మాటలు ఉండవు ఆయన దగ్గర. దిమాక్లో ఏది అనిపిస్తే అది బయటికి విచ్చలవిడిగా చెప్పేస్తారు. కొన్నిసార్లు దీనివల్ల ఆయన ట్రాల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి, మనకి మీమ్ వర్తి మూమెంట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ స్టిల్ బాలయ్య గారు మాత్రం బ్రో ఐ డోంట్ కేర్ అన్నట్టే ఉంటారు. అందుకే ఈ ఒరిజినాలిటీని, ఆనెస్టీని ఎక్కువ కోరుకునే ఈ జనరేషన్ వాళ్ళు బాలయ్య బాబు అన్ఫిల్టర్డ్ బిహేవియర్ ని ఇష్టపడుతున్నారు అండ్ ఎంజాయ్ చేస్తున్నారు కూడా. అసలు ఎన్బీకేని ఎందుకు ఇప్పుడు ఎంతమంది ఆదరిస్తున్నారు? అంతకు ముందు లేని క్రేజ్ ఇప్పుడు ఎలా, ఎక్కడ మొదలైందంటే మోస్ట్లీ అందరూ అన్స్టాపబుల్ షో అంటారు కానీ దానికన్నా ముందు పైసా వసూలు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. 90s లో స్టార్ గా ఉండి 2000s లో మీమ్ మెటీరియల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఊహించని రేంజ్ లో బౌన్స్ బ్యాక్ అయ్యి సెకండ్ ఇన్నింగ్స్ అంటూ తన రేంజ్ ని చూపిస్తున్నారు.
పూరి జగన్నాథ్ గారు ఒక మాట చెప్తారు, బాలేబాబు నవ్వు చాలా నిండుగా ఉంటుంది, మనస్ఫూర్తిగా నవ్వుతారు, ఆ నవ్వు చూస్తే నాకు ముచ్చటేస్తుంది, అట్లీస్ట్ ఆ నవ్వు కోసమైనా బాలేబాబు గారితో ఇంకో సినిమా తీస్తా ఖచ్చితంగా అని ఆయన చెప్పారు. వీళ్ళ కాంబోలో వచ్చిన ఆ పైసా వసూల్ మూవీ నుంచి చాలా మారిపోయాయి. మోస్ట్లీ మాస్ ఆడియన్స్ మాత్రమే వెళ్లే బాలేబాబు సినిమాకి ఫస్ట్ టైం యూత్ కూడా ఇంట్రెస్ట్ చూపించి థియేటర్లో గోల చేసిన సినిమా పైసా వసూల్. అసలు బాలేబాబు ఐ డోంట్ కేర్ అనే ఫిలాసఫీని పైసా వసూలు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు పూరి గారు. అక్కడ స్టార్ట్ అయింది బాలేబాబు గారిని ఇంకో యాంగిల్లో చూడడం. ఆ తర్వాత ఆయన కూతురు తేజస్వి గారు ఛార్జ్ తీసుకోవడం, అన్స్టాపబుల్ షో, ఇవన్నీ బాలే గారికి చాలా కలిసి వచ్చాయి. ఒక 10 years వెనక్కి వెళ్తే ఇంటర్నెట్ లో బాలేబాబు మీద ఎన్నేసి జోకులు వచ్చేవో మీకు తెలియంది కాదు. బాబాయ్ అబ్బాయి జోక్స్ అని చెప్పి ఇలా ఎన్నో. అండ్ IMDb రేటింగ్స్ లో కూడా బాలేబాబు సినిమాలకే లీస్ట్ రేటింగ్స్ ఉంటాయని చెప్పి ట్రాల్ చేసేవారు. బాలేబాబుకున్న ఒక గుడ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే డైరెక్టర్స్ ని బ్లైండ్ గా నమ్మేస్తారు. వాళ్ళు ఏం చెప్తే అది చేసేస్తారు. దానివల్ల ఒకప్పుడు మూవీస్ లో కొన్ని సిల్లీ సీన్స్ చేసి ట్రాల్ కూడా అయ్యారు. లుక్స్ కూడా పట్టించుకునేవారు కాదు ఆయన. బట్ లాస్ట్ 5 years గా స్టోరీ మొత్తం టర్న్ అయిపోయింది. ఎప్పుడో అమావాస్యకి పున్నమికి హిట్ కొడతాడు బాలయ్య అని అనుకునే దగ్గర నుండి కంటిన్యూస్ బ్లాక్ బాస్టర్స్ కొట్టి ఆడియన్స్ లో తన క్రేజ్ ని ఇంకా పెంచుకున్నారు. ఈ నాయుడులు రెడ్డిలు వచ్చే టైంకి మనకి పెద్దగా ఏం తెలియదు కాబట్టి మన జనరేషన్ కి బాలేబాబు పీక్ అంటే అది ఇప్పుడు మనం చూస్తున్న బాలేబాబే. ఎవరి లైఫ్ అయినా అంత హయ్యే ఉండదు కదా. లోస్ కూడా చూశారు. రూలర్ లాంటి సినిమా పడ్డాక ఇక ఫిక్స్ అయిపోయి మళ్ళీ ట్రాక్ ఎక్కాలంటే బోయపాటినే కరెక్ట్ అని చెప్పి అఖండ స్టార్ట్ చేశారు. ఆ విధ్వంసం ఎలాంటిదో మనందరం ఎక్స్పీరియన్స్ చేసాం. లిటరల్లీ బాక్సులు బద్దలైపోతాయి అనే మాటని నిజం చేసిన సినిమా అఖండ. అది కూడా పీక్ కోవిడ్ టైంలో ఆ టికెట్ రేట్స్తో నియర్లీ 70 crores వరకు షేర్ కలెక్ట్ చేసింది. మూసేసిన థియేటర్స్లో పండగ వాతావరణం తీసుకొచ్చారు. ఇంకా ఆ తర్వాత మీకు తెలియదేం లేదు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, ఆ సక్సెస్ స్ట్రీక్ అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. డైరెక్టర్స్ కూడా సేమ్ టెంప్లెట్ అయినా కూడా ప్రెజెంటేషన్ వైస్ అండ్ టెక్నికల్ గా కొంచెం కొత్తగా తీస్తున్నారు కాబట్టి ఈ పాత జాడి కొత్త పచ్చడి లాగా మనకి కూడా ఆ సినిమాలు మొనాటనస్ ఫీల్ ఇవ్వట్లేదు, రావట్లేదు. బాలయ్య స్ట్రెంగ్స్ మీద ఫోకస్ పెట్టి సినిమాలు తీస్తున్నారు, సక్సెస్లు కొల్లగొడుతున్నారు అండ్ టెక్నికల్లీ కూడా అలాగే చూసుకుంటున్నారు. సినిమాటోగ్రాఫర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ టెక్నికల్లీ మాత్రమే కాదు, ఈవెన్ క్యాస్ట్ కూడా బాగా పనిచేస్తున్నారు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఇన్ హిస్ ఫేవర్. సో ఒక పక్క సినిమాల పరంగా హీస్ గ్రోయింగ్. నెక్స్ట్ మళ్ళీ బోయపాటి గారితో అఖండ 2 స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళ కాంబో ఎలాంటిదంటే ఒక గ్రాఫ్ కనిపిస్తుంది. లక్ష్మీ నరసింహ తర్వాత బాలేబాబుకి సరైన హిట్ పడి 6 సంవత్సరాలు అవుతుంటే అప్పుడు పడింది సింహ. దాదాపు 30 నుంచి 35 కోట్ల షేర్. నెక్స్ట్ మళ్ళీ వరుస ఫ్లాప్స్ లో ఉన్న బాలేబాబు స్ట్రాంగ్ జోన్ మీద వెళ్ళి అటు పొలిటికల్ గా ఇటు సినిమా పరంగా సక్సెస్ కి హెల్ప్ అయిన సినిమా లెజెండ్. దాదాపు 7 to 8 years ఒక సింగిల్ థియేటర్ లో ఆడుతూనే ఉంది. ఈసారి బాలేబాబుని 45 crores షేర్కి తీసుకొచ్చి పెట్టింది. నెక్స్ట్ ఈసారి రూట్ మార్చి ఫ్లాప్స్కి అండ్ మొనాటనస్ స్టోరీస్కి ఫుల్ స్టాప్ పెట్టాలనే దృఢ సంకల్పంతో తీసిన సినిమా అఖండ. ఈ సినిమా గురించి నేను ముందు చెప్పిన విధంగా ఆ డ్రై టైంలో అందరికి ఒక హై ఇచ్చిన సినిమా. నెల రోజుల పాటు టికెట్లు తెగుతూనే ఉన్నాయి. 70 crores షేర్ అందుకుంది. చాలా మంది ఈ సినిమా రిలీజ్ అప్పుడు ఇది నార్త్ లో కూడా వస్తే బాగుండేది అని అన్నారు. బహుశా ఇప్పుడు మేకర్స్ దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు అని అనుకుంటున్నాను. అలా నేషనల్ వైడ్ గా ఇన్ కేసు వచ్చింది అనుకోండి, 300 crores కొట్టిన ఫస్ట్ సీనియర్ హీరో మన బాలేబాబే అవుతారు. ఎందుకంటే బోయపాటి బాలేబాబు గారి కాంబోలో గ్రాఫ్ అలాంటిది. మరి చరిత్రే మనకి చెప్తుంది, గ్రాఫ్ స్ట్రైట్ గా ఎప్పుడు ఉండదు, పైకి వెళ్తూనే ఉంటుంది. ఇంకో పక్క పాలిటిక్స్లో కూడా కంటిన్యూస్గా 3 times ఎమ్మెల్యే అయ్యారు. సో అటు సైడ్ కూడా సక్సెస్ అయిందే. బసవతారకం హాస్పిటల్లో గ్రేట్ సర్వీస్ చేస్తున్నారు ఆయన. ఇప్పుడేమో ఇండియాస్ 3rd highest సివిలియన్ అవార్డు, పద్మభూషణ్ అవార్డు కూడా తీసుకున్నారు. ఇవన్నీ కలిపి గత కొన్నేళ్లుగా ఫ్యాన్స్కి మామూలు హై ఇవ్వట్లేదు ఆయన. అండ్ ఈ సోషల్ మీడియా వల్ల యాక్టర్స్ పర్సనాలిటీ అండ్ ట్రూ నేచర్ ఏంటో రోజు చూసే జనాలకి బాలయ్య లాంటి ఓపెన్ మైండ్ సెట్కి ఇది బాగా అడ్వాంటేజ్ అయిపోయింది. ఇప్పటి వరకు బాలయ్య ఏంట్రా ఇలా చేశాడు, అలా అన్నాడు అనుకుంటారు కానీ బాలయ్య ఈజ్ ఫేక్ అనే మాట ఎక్కడ వినుంటారు మీరు. అంత ఓపెన్గా ఉంటారు ఆయన. బాలయ్య అంటే మనస్ఫూర్తిగా నవ్వుతారు, బాలయ్య అంటే మనస్ఫూర్తిగా మాట్లాడతారు, బాలయ్య బాబు అంటే మనస్ఫూర్తిగా జీవిస్తారు. జనాలకి బాలయ్య బాబు గురించి తెలియని సైడ్ అంటూ ఏదీ లేదు. పొద్దున్నే 3 గంటలకి లేచి పూజ చేసే దగ్గర నుండి రాత్రి మ్యాన్షన్ హౌస్ వరకు బాలయ్య బాబు గురించి అంతా తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే అమ్మో ఇది తెలిస్తే నన్ను ఏమైనా అనేస్తారేమో అన్న భయం లేదా ఆయనకి. ఓపెన్ బుక్ టైప్ ఉంటారు ఆయన. కొన్నేళ్ళగా అందరూ ట్రాల్ చేసిన అది చెప్పు ముందు గాడిద,
నీకు కూడా ఓపెన్గా చెప్పేశారంటే ఇక మీరే అర్థం చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా జై బాలయ్య అనే స్లోగన్. ఇప్పుడు ఇది సరదాగా అనే వాళ్ళ సంఖ్య తగ్గింది. ఎందుకంటే ఒకప్పుడు అది ఎమోషన్, ఇప్పుడు కూడా ఎమోషనే. దబిడి దిబిడి అని ట్రాల్ చేస్తారు. అదే పదం మీద ఆయన హూక్ వర్డ్గా సాంగ్లో పెట్టేశారు. ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఆయన యూజ్ చేసుకుంటూ మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అండ్ ఇంత స్పోర్టివ్గా ఉండడం కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. బ్లెస్సింగ్ ఇన్ డిస్గేజ్ అంటారు కదా. అండ్ బాలయ్య చిన్న పిల్లాడి మనస్తత్వం గురించి ఇంటి ఫంక్షన్స్లో చాలా అల్లరి చేస్తారని చెప్పి వినడమే కానీ ఆ అల్లరిని మనకి బాగా దగ్గర చేసిన షో అన్స్టాపబులే. బాలయ్య బాబు ఎంత జోయల్గా ఉంటారో, తన హ్యూమర్, కరిజ్మా, మిగతా హీరోస్తో ఇట్టే జల్లైపోయే మెంటాలిటీ, ఇవన్నీ బాలయ్య బాబుని మనందరికి కొత్తగా పరిచయం చేశాయి. తన కాంటెంపరీ యాక్టర్స్తోనే కాకుండా ఇప్పుడు యంగ్ హీరోస్తో కూడా బాలయ్య కలిసిపోయి సరదాగా జోకులు వేసేది చూస్తుంటే ముచ్చటేస్తుంది. అండ్ కొంతమంది హీరోస్ని చూస్తే ఒక పెద్ద మనిషిని చూస్తున్నాం, అంత ఎత్తులో ఉన్న ఒక సూపర్ స్టార్ని చూస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుందేమో కానీ బాలయ్య బాబు పలకరించే విధానం, ఆయన ఆత్మీయతని చూస్తే మనోడు మన బాలయ్య అనే ఫీలింగ్ కలుగుతుంది అందరికీ. అలాని లైన్ క్రాస్ చేస్తే మాత్రం దెబ్బలు పడతాయి. అది కూడా ఉంది. అవును, ఈ విషయం గురించి కూడా మాట్లాడాలి. జనరల్గా మీరు ఏ యాక్టర్ని చూసినా వాళ్ళు పబ్లిక్లోకి వచ్చేటప్పుడు చుట్టూ కనీసం 4 బాడీ గార్డులు ఉంటారు. సో ఆ యాక్టర్ని చూడడానికి జనాలు ఎవరైనా లైన్ క్రాస్ చేస్తే ఆ దెబ్బలు ఆ బాడీ గార్డ్స్ చేతిలో నుంచి పడతాయి మనకి. కానీ బాలయ్య బాబు చుట్టూ మ్యాక్సిమం కేసెస్లో బాడీ గార్డ్స్ ఉండరు. ఎవరిని కలవడానికైనా ఒక్కరే వచ్చేస్తారు. సో ఆ మితిమీరిన అభిమానాన్ని కంట్రోల్ చేయాలంటే తనకి తనే బాడీ గార్డ్ అవుతారు అంతే. అండ్ సినిమాల విషయానికి వస్తే బాలయ్య బాబులో ఎప్పుడు ఒక తెలుగుదనం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆయన ఫిల్మ్లో రూటెడ్ ఫ్లేవర్ ఉంటుంది. బాలయ్య సినిమాలు మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి ఇది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. అండ్ బాలయ్య సినిమా అనేది ఒక సపరేట్ జాన్రా. ఒక హెవీ మాస్ డైలాగ్స్, లౌడ్ ఎమోషన్స్, తెలుగుదనం ఇవన్నీ కలిపి ఒక బాలయ్య సినిమాలోనే చూస్తాం. అలా బాలయ్యనే చూడగలను. సో బాలయ్య సినిమా అనగానే ఈ మధ్య క్రేజ్ మారిపోయింది. ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కొన్నిసార్లు బాలయ్యకి ఫేవర్గా లేకపోయినా, హిట్స్ వచ్చినా, కొన్ని ఇయర్స్గా ఫ్లాప్ చూసినా నేను బాలయ్యని బాలయ్యలానే ఉంటాను అంటారు తప్ప ఆ ఫేక్ మాస్క్ అనేది ఎప్పుడూ వేసుకోరు. సో రేపు కూడా ఇలానే ఉంటారు. ఆయన ఫ్లాప్స్ వచ్చినా, పొలిటికల్గా ఏమైనా డౌన్ అయినా మారతారా అంటే లేదు, ఆ క్యారెక్టర్ అలానే ఉంటుంది. పోనీ ఇప్పటికన్నా పెద్ద సక్సెస్ వచ్చేస్తే మారిపోతారంటే అది కూడా లేదు. బాలయ్య విల్ బి బాలయ్య ఎప్పటికైనా. ఆయన కూడా అలానే ఉండాలని కోరుకుందాం. మంచి మంచి సినిమాలు చేయాలి, మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. మన ముందు జనరేషన్, మన జనరేషన్ వాళ్ళతోనే కాదు, ఈ 2025 బీటా జనరేషన్ అంట, కుదిరితే వాళ్ళతో కూడా జై బాలయ్య అని చెప్పి అనిపించాలి. నాకు కోరిక ఉంది. కొన్నిసార్లు ఆడియన్స్ ఫీల్ అయ్యే ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ని కూడా ఒక ఎక్స్టెంట్ వరకు యూజ్ చేసుకోకుండా ఓవర్ ద బోర్డ్ వెళ్ళి రియాలిటీకి దూరంగా ఉన్న కొన్ని సీన్స్ని ట్రాల్ చేసిన సందర్భాల్లో బాలయ్య బాబు గారి సీన్స్ కూడా ఉన్నాయి. అలాంటి వాటినే సెంట్రలైజ్డ్గా ఫోకస్ చేస్తూ బాలయ్య బాబు ప్రతి సినిమా ఇలానే ఉంటుంది అని అనుకునేంత బేభత్సమైన ట్రాలింగ్ చేశారు మన బాలయ్య బాబుని. మరీ ముఖ్యంగా ఇతర భాష సినీ అభిమానులకి ఇది నిజంగా తెలీదు. మనకి మాత్రం బాలయ్య అంటే యాక్షన్ అని తెలుసు, ఫ్యాక్షన్ అని తెలుసు, ఎమోషన్ని పండిస్తారని తెలుసు, కామెడీని ఎర్రగా తీస్తారని తెలుసు. అవన్నీ కొన్ని రోజుల్లో ఈ ఇతర భాషా అభిమానులకు కూడా తెలియాలి అని కోరుకుంటూ, ఇక్కడ కూడా ఇది మన కోరికే. ఆయన మాత్రం ఐ డోంట్ కేర్ అని అనుకుంటారు తప్ప వాళ్ళనేదో నోరు మూయిపించాలని మాత్రం అనుకోరు. అది మరి మన బాలయ్య బాబు గారు అంటే. ఆయన మనసు అంత స్వచ్ఛంగా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి జై బాలయ్య అని చెప్పి కామెంట్ చేయండి. Also, don't forget to subscribe to The iView and hit the bell icon for more updates. Signing off, Team The iView.